ములుగు జిల్లాలో పెద్ద పులి కలకలం రేగింది. వెంకటాపురం మండలంలో పులి అడుగు జాడలు కనిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆలుబాక బోధాపురం పుచ్చతోటకు వెళ్లే గోదావరి పాయలో పులి పాదముద్రలు కనిపించాయి. దీంతో పుచ్చతోట వద్ద రాత్రివేళ కాపలాగా పడుకున్న కురుసం నరసింహమూర్తి అనే రైతు పెద్ద పులిని చూసి దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆ సమయంలో పులి విషయం ఫోన్ ద్వారా గ్రామ పెద్దలకు చెప్పాడు రైతు. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి సమాచారం వాస్తవమేనని నిర్ధారించారు. అడుగులను పూర్తి స్థాయిలో పరిశీలించినట్లుగా తెలిపారు. పులి అడుగులను బట్టి మంగపేట గోదావరి వైపు వెళ్లిందని గుర్తించారు. ములుగు జిల్లాలో పెద్ద పులి కలకలం రేగింది. వెంకటాపురం మండలంలో పులి అడుగుజాడలు కనిపించాయి. చుట్టుపక్కల గ్రామాలు అక్కడున్న ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. అయితే ఆలుబాక బోధాపురం పుచ్చతోటకు వెళ్లే గోదావరి పాయలో పులి పాదముద్రలు కనిపించాయి. ఒక రైతుకి పుచ్చతోట వద్ద రాత్రివేళ కాపలాగా పడుకున్న రైతుకి పులి కనిపించింది. దాంతో దాన్ని కనపడకుండా ప్రాణాలు కాపాడుకున్నాడు దాక్కుని. వెంటనే ఫోన్ చేసి గ్రామస్తులకి సమాచారం అందించడంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకి సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు నిర్ధారించారు అవి పులి అడుగు జాడలే అని చెప్పి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, పులి అడుగు జాడలు కనిపించాయి, అటవీశాఖ అధికారులు కూడా నిర్ధారించారు. ఇది ములుగు జిల్లాలో జరిగింది. సో ఏంటి పులి ఎక్కడుంది ఏంటి అనేది ఏమన్నా కనిపెట్టారా? అది ఎటువైపు వెళ్తుంది ఏంటి అనేది? మౌనిష, ప్రస్తుతము ఆ పులి అడుగు జాడలను బట్టి దాదాపు 2 టీంలు, ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన 2 టీంలు కూడా ఆ అడుగు జాడలను ట్రాక్ చేస్తున్నారు. అయితే ఇసుకలో పయనించినప్పుడు దాని అడుగు జాడలు కనిపించాయి, కానీ ఆ తర్వాత ఆ తోటలు ఆ పొలాల వద్దకు వెళ్లేసరికి కూడా పూర్తిగా ముద్రలన్నీ కూడా ఆ బురద లోపల కనిపించకుండా పోయేసరికి రెండు విభాగాలుగా విడిపోయిన టీమ్స్ అన్ని కూడా దానికి సంబంధించి ట్రాకింగ్ అయితే చేస్తున్నారు. అయితే మొదటిసారి ఈ ఏరియా లోపల పులి కనిపించడం, దాంతో పాటుగా ఆ పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు వెళ్తుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఆ పులి ఒంటరిగా వచ్చిందా లేకపోతే ఏదైనా తోడు కోసం వచ్చిందా అనేది కూడా తేలాల్సింది. అయితే ప్రస్తుతానికి గుర్తించినటువంటి పాదముద్రలను బట్టి చూస్తే ఈ ఒక్కటే పులి ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం అధికారులు నిర్ధారించుకొని దానికి సంబంధించినటువంటి ట్రాకింగ్ కూడా చేస్తున్నారు. అయితే ఆలుబాక శివారు ఉన్నటువంటి గ్రామాలు, వెంకటాపురం మండల శివారు ప్రాంతాల ప్రజలందరికీ కూడా ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు కూడా కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఎవరు తోటల వద్దకు వెళ్ళొద్దు, వెళ్లితే మాత్రం వెళ్తున్నప్పుడే వెళ్ళాలి, వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళాలి, ఆ అడవు లోపలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు అంటూ కూడా వాళ్ళకైతే ముందు జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. ఒకవేళ రాత్రి సమయాల లోపల ఆ శివారు ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా భారీ శబ్దాలు చేస్తూ ఉండాలి. లేకుంటే పులి ఒకవేళ వేరే దారి వెళ్లాల్సిన పులి దారి మళ్ళీ వచ్చినా కూడా ఈ యొక్క శబ్దాలను చూస్తే మళ్ళీ రూట్ మార్చుకుంటుంది. కాబట్టి ఊర్లలోకి వచ్చి ప్రాణాపాయం కలిగించేటువంటి అటాక్ కూడా చేయకుండా కాపాడుకోవాలంటూ కూడా కొన్ని వాళ్ళకైతే డైరెక్షన్స్ ఇస్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి ట్రాకింగ్ సంబంధించి ప్రస్తుతం ఎటువంటి ఆనవాళ్లు కూడా దొరకలేదు కాబట్టి వెళ్లిపోయి ఉంటుంది. గోదావరి పరివాహక ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ లోకి వెళ్ళొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కానీ మళ్ళీ ఒకసారి ఏదైనా ఏరియా లోపల రైతులకు కూడా కనిపిస్తే పూర్తిగా వెంటనే సమాచారం అందించాలంటూ కూడా రైతులను కూడా అప్రమత్తం చేశారు. మొత్తానికి పెద్ద పులి సంచారంతో కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మాత్రం కాపాడుతామంటూ అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా స్థానికులందరినీ కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అధికారులకు కానీ పోలీసులకు కానీ అందించాలని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ట్రాకింగ్ ద్వారా ఏదైనా సమాచారం తెలిస్తే తప్ప పులి ఎటు వెళ్ళింది, ఒక్కటే పులి వచ్చిందా లేకపోతే దానికి సంబంధించి పుళ్ళు ఏవైనా పుళ్ళు కూడా వచ్చి ఉంటాయని కూడా ఇంకా నిర్ధారించాల్సింది. మొత్తానికి పెద్ద పులి వెళ్లిపోయింది ఇక్కడ నుంచి అని చెప్పే వరకు కూడా వెంకటాపురం మండల శివారు ప్రజలందరూ కూడా కొంత భయంగానే గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ట్రాకింగ్ జరిగితేనే కొంత అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మౌనిష, రైట్, థాంక్స్ ఫర్ ద బీట్స్ వేణు.